అండే మా బాబు తిండికి ముందు గొడవకి వెనక ఉండమని చెప్తుంటాడు. కానీ మన మాట అనే రకం కాదు కదా. తిండికి ముందే గొడవకి ముందే. ఇప్పుడు ఎవరితోనో గొడవ పెట్టేసుకోవడానికి వెళ్తున్నట్టు ఇదంతా ఎందుకు చెప్తున్నాను కదా మీ డౌట్. కరెక్టే. లాస్ట్ ఎపిసోడ్లో పక్కింట్లోకి టిష్యూ ఇస్తాం కదండి. ఆడు మనతో గొడవ పెట్టేసుకోవడానికి వస్తానని ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఆడు ఎప్పుడెప్పుడు వస్తాడా, ఆడితో గొడవ పెట్టేసుకుందామని ఎయిటింగ్. చూద్దాం ఏమవుద్దో. ఓ పక్కన కాలింగ్ బెల్ మోతుంది కదా, ఎవరొచ్చారో చూడండి. ఏ అదే పని తమరేలు చేయొచ్చుగా. కాలింగ్ బెల్ మోగినప్పుడు ఒకసారి మీరు చూడండి, ఒకసారి మేము చూస్తాం. ఈ పాయింట్ కూడా రెడ్ బుక్లో రాయబెదరు. అబ్బా రూల్స్ గురించి పక్కన పెట్టండి. నాకు ఎందుకో పక్కింటి వాళ్ళు గొడవకు వచ్చారమని చాలా టెన్షన్గా ఉంది. అయితే వెళ్ళి తమరు హీరోయిజం చూపించండి. పవన్ కళ్యాణ్లో కళ్యాణ్ ఎట్టుకున్నారు కదా, ఆ మాత్రం పవర్ చూపించకపోతే ఎలాగా? ఇది మరీ బాగుంది. గాడ్స్ అని పేరు పెట్టుకుంటే మర్డర్ చేయమంటారా ఏంటి? అయినా మీరు చేసిన ఏదో పనికి నేను హీరోయిజం చూపించడం ఏంటండి? కావ్య నువ్వేనా చెప్పు. అయినా తమరి పేర్లో ఆంజనేయుడు ఉన్నాడుగా, తమరెళ్ళి తమ ప్రతాపాన్ని చూపించొచ్చుగా. అబ్ దేకో మేరా హీరోయిజం. ఏ ఉండబా, కాలింగ్ బెల్ అనుకున్నావు, సైకిల్ బెల్ అనుకున్నావు, ఓ తెక్కొడేస్తున్నావు. ఈ 70 ఎవడో అయిపోయాడు ఈరోజు. నమస్కారం అండి. ఎడం చేతితో పెట్టానని ఏమనుకోకుండా. అది సరేగా నీ గెటపేంట్రా. ఈ ఇంటి కస్టమర్ కేర్కి కాల్ చేసి కార్పెంటర్ కావాలని అడిగారు కదండి. అందుకే కార్పెంటర్ గెటప్లు వచ్చానండి. మరి ప్లంబర్ కావాలని అడుగుంటే? ప్లంబర్ గెటప్లు వచ్చావనండి. ఆడెవడో బిట్లో డాక్టర్ గెటప్, యాక్టర్ గెటప్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ అంటూ రకరకాల గెటప్లు వచ్చేస్తుంటారా. నువ్వు నేను అలా కాదండి బాబు. అలా కాదన్నప్పుడు నార్మల్గా రావచ్చు కదరా, ఈ గెటప్లు ఎందుకు? ఇదిగో సారు, మీరు మీ భార్యకి భర్తగా, అన్నకు తమ్ముడుగా, మీ అమ్మగారి కొడుకుగా, తాతకి మనవడుగా ఇన్ని రోల్స్ మీరు ప్లే చేస్తున్నప్పుడు నేను ఏజెంట్గా, ప్లంబర్గా, పెయింటర్గా, కార్పెంటర్గా ఇంటికి రాకూడదండి? నీలో చాలా సెకలు ఉన్నారా? ఇంకా చాలా ఉన్నాయండి బాబు, లోపల దాచాం కుప్పలు కుప్పలుగా. ఈడిచ్చిన ఆన్సర్కి నాతో పాటు మీరు కూడా షాక్ అయ్యారు కదా. షాక్తో పాటు నాకు ఈ ఎపిసోడ్లో సర్ప్రైజ్ కూడా తెలియదండి. అదేంటో టైటిల్స్ అయిన తర్వాత మీరే చూసేయండి. హాయ్. ఎక్సలెంట్ ఇల్లు, చెట్టబోలేనంత కళ్ళు, ఎక్సులున్న ఇల్లు, మాల వంటి ఇల్లు. ఎక్సలెంట్ ఇల్లు, మీ కామెడీ పిల్లు. ఎక్సలెంట్ ఇల్లు, ఈ చెట్ట డ్రామాల ఫుల్లు. వైఫ్ తో సరసము, ఎక్స్ తో సమరము, మొగుడికేమో ముద్దులు, ఎక్స్ కేమో గుర్తులు. బాస్ తో పెక్కులు, మేగితో హక్కులు, పక్కనున్న వైఫ్ ఏమో పెరుగన్నం లాంటిది, ఎదురుగున్న ఎక్స్ ఏమో చికెన్ లెగ్ పీస్ అది. ఎక్స్ కళ్ళ ముందు తిరిగితే చెప్పలేని కలవరం, పెళ్ళానికి దొరికితే వచ్చులే చలి జ్వరం. ఎక్సలెంట్ ఇల్లు, చెట్టబోలేనంత కళ్ళు, ఎక్సులున్న ఇల్లు, మాల వైపు ఇల్లు. ఎక్సలెంట్ ఇల్లు, నీ కామెడీ పిల్లు. ఎక్సలెంట్ ఇల్లు, ఈ చెట్ట డ్రామాల ఫుల్లు. వచ్చింది పక్కింటోడు కాదు, మన బాత్రూంలోకి రిపేర్ చేయడానికి కార్పెంటర్లో వచ్చిన మన ఇంటి బోకరు. బ్రోకర్ బాబే మీరా? గెటప్ లో గుర్తుపట్టలేదు సుమి. నేను బ్రోకర్ని కదమ్మా, కార్పెంటర్ని. అమ్మయ్యా, నేను ఇంకా పక్కింటి వాళ్ళు గొడవకు వచ్చారమని చాలా కంగారు పడ్డాను. కూర్చోండి బాబాయ్ గారు. పని మనిషిని కూడా కూర్చోమనేంత సంస్కారం ఉన్న మిమ్మల్ని చూస్తుంటే ఓ మాట చెప్పాలనిపిస్తుందండి. ఏ అంటో అది. మీరందరూ ఇలా కలివిడిగా కలిసి ఉండటం చూస్తుంటే కలిసి ఉందాం రా అని సినిమా చూస్తున్నట్టుందండి. టికెట్ ఎదురా? టికెటా? టికెట్ ఏంటంటే? మరి టికెట్ లేకుండా కలిసి ఉందరా సార్ ప్రిగా చూసేస్తాడరా. ఊరుకోండి, మీరు మీ ఏలకోలం. నీతో నాకు ఏలకోలం ఏంట్రా? ఎక్స్క్యూజ్ మీ, ఎవరన్నా ఉన్నారా? ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఎవరు కావాలి మీకు? పక్కింట్లో నిన్న టిష్యూ వేశారు కదా, అడగడానికి వచ్చిందనుకుంటా. ఇప్పుడు వీడికి దూలో తీరిపోద్ది చూడు. అంజీ బేబీ వారనే. సండే అనడురా, మండే అనడురా, ఎన్నడు నీ ఫ్రెండ్ రా అని నాకు మాట ఇచ్చి నా బెస్టీగా, నా ఫ్రెండ్గా నాతో టచ్లో లేకుండా ఇదిగో 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇలా కనిపించింది నా ఫేస్బుక్ ఫ్రెండ్ బేబీ. ఓహో ఇదే అన్నమాట అప్పట్లో 7 గంటలు చాట్ చేసిన ఫేస్బుక్ ఫ్రెండ్. బేబీతో నాకు చాలా ఎమోషన్. కుటుంబ సభ్యులా కలిసిపోయాం. ఏ పండగ వచ్చినా పబ్బం వచ్చినా తన నాకు నేను తనకి ఎన్నో విషెస్ షేర్ చేసుకునేవాళ్ళం.
అసలు నేను బేబీ ఎన్ని సాంగ్ లిరిక్స్ షేర్ చేసుకునే వాళ్ళం. ఆ సాంగ్స్ లిరిక్స్ గుర్తు తెచ్చుకుంటే ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చిన వావ్. మనం మరి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాం అంజీ. వానా వానా వెళ్ళు వాయ్ వావ్. అవునంజీ, నిన్ను మ్. కలిసి చూసి 2 years అయింది కదా. మ్. నన్ను మర్చిపోయావు కదా. నేను మర్చిపోయానా? నెవర్. నిజంగా మర్చిపోలేదా? స్వేర్ స్వేర్. నువ్వు పంపిన సాంగ్ లిరిక్సే మర్చిపోను నేను. నిన్నెలా మర్చిపోతాను చెప్పు? అయినా ఫేస్బుక్లో ఫస్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందే నేను. నీకు ఫేస్బుక్ లో ఫస్ట్ ఫ్రెండ్ అయిందే నేను. అవును, అందుకే కదా నిన్ను చూడగానే గుర్తుపట్టాను. అవును, ఎన్నాళ్ళు ఏమైపోయాను? యుఎస్కి ఎంఎస్ కోసం వెళ్ళేదిలో బాగా బిజీ అయిపోయాను. ఇంతకీ నువ్వేమైపోయావు? పెళ్లి చేసుకున్నాను కదా, మా ఆవిడ హనీమూన్ పేరు చెప్పి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా గుళ్ళని తిప్పుతుంటే ఇదిగో తిరిగి తిరిగి ఇక్కడికొచ్చా. ఇలాంటి యదవలు ఎన్ని గుళ్ళు తిరిగినా చేసిన పాపము పోదు, పుణ్యము రాదు. దా కూర్చో. సరే. పెళ్ళికి పిలవలేదంటమ్మా. నువ్వు టచ్లో ఎక్కడ ఉన్నావు అమ్మా? పెళ్ళికి నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, నువ్వు తప్ప. అప్పటికి ఫస్ట్ నైట్ రోజున తలుపులు వేసుకునేంత వరకు నువ్వు వస్తాను వెయిట్ చేస్తూనే ఉన్నాను తెలుసా? ఆ టైంలో వెయిట్ చేయాల్సింది పెళ్లి కూతురు కోసం కానీ బెస్టీ కోసం కాదు. మరి అదే అన్నీ తెలిసినట్టు మాట్లాడకూడదు. మా గోదావరి జిల్లాలో ఫస్ట్ రోజు ఫ్రెండ్స్ వచ్చి ఆట పట్టించడాలు అయ్యే ఉంటాయి. అందుకే ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తాం. సారీ అంజీ, నీ పెళ్ళికి రాలేకపోయాను. ఈవిడనే మీ ఆవిడ? హాయ్. సిసి, ఆవిడ మా ఆవిడేటి? ఆవిడ మా ఆవిడ. రాజీ బేబీ నా బెస్టీ. బేబీ రాజీ మా ఆవిడ. నమస్తే. హాయ్ అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చే ఈ రోజుల్లో కూడా ఎంత చక్కగా 2 చేతులతో నమస్కారం పెడుతున్నారు. పద్ధతి గల ఆడోళ్ళు పద్ధతిగా సంస్కారంతో నమస్కారం పెడతారు. అవునవును, పద్ధతి గురించి తమరే మాట్లాడాలి. అవును, ఈవిడెవరో మీ రిలేటివా? ఐఎమ్ కావ్య, ప్రౌడ్ టెనెంట్ ఆఫ్ దిస్ హౌస్. ఓ, అంజీ వాళ్ళు మీ గెస్ట్లా? మనం గెస్ట్లేంటి, మనం కూడా ప్రౌడ్ టెనెంట్సే. అదేంటి? ఈ బొక్కరగాడు ఉన్నాడు కదా, వాళ్ళకి మాకు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి ఇల్లు అద్దెకి ఇచ్చాడు. చివరికి ఏం చేయాలో తెలియక అందరం కలిసే ఉంటున్నాం. ఏం జరిగినా అంతా మన మంచిగాని మన పెద్దలు అన్నారు కదండి. ఎదటోళ్ళని మోసం చేయకూడదు మీ పెద్దలు చెప్పలేదంటరా? ఎదవ సామెతలు చెప్పకు, చేపల చెరువు గిరుగుగా వెళ్ళిపోద్ది నీ బాడీ. పాపం పెద్ద అలా తిట్టక బావా. సో స్వీట్ ఆఫ్ యూ. నీ వైఫ్ని చూసాక అర్థమవుతుంది నువ్వు నీ సైకో గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోలేదని. కరెక్ట్గా గెస్సేసు, లేకపోతే దాని ఎవడు చేసుకుంటాడు? ఎక్స్ల గురించి మాట్లాడడం పద్ధతి కాదు, పద్ధతి గురించి మాట్లాడడం కాదు. మీరు కూడా పద్ధతిగా ఉండాలి. అయినా ఆయన ఎక్స్ గురించి మాట్లాడితే నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు? అది అలా అడగండి. ఆయన ఎక్స్ అంటే అమ్మాయే కదా. అమ్మాయిని తక్కువ చేసి మాట్లాడినా తక్కువగా మాట్లాడినా నాకు నచ్చదని నీకు తెలీదా? వావ్, ఐ సీ ఏ ఫెమినిస్ట్ ఇన్ యూ. ఫేమస్ అయిపోదాం అనుకుని ఫెమినిస్టులు ఎలాగే మాట్లాడతారు. పోన్లీ బేబీ, నేను టిష్యూ ఇస్తడం మంచిదే అయింది. లేకపోతే నువ్వు గొడవ పెట్టుకోవడానికి వచ్చేదానివి కాదు, నేను ఇలా కలిసిటోని కాదు. ఈ టిష్యూ గోలేంటి? అది నిన్న పక్కింట్లోకి టిష్యూ వేసేశారు, అది అడగడానికి వచ్చారేమో అని. నేను మీ పక్కింటి అమ్మాయిని కాదు. అవునా? హా. మీ ఇంట్లో పని చేయడానికి పని మనిషి అవసరం ఉంటుందేమోనని బేబీని నేనే రమ్మన్నాను. హా? పని పని మనిషా? మనిషా? బేబీ నువ్వేంటి పని మనిషి ఏంటి? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంజీ. తప్పుడు పని చేస్తే తప్పు, కానీ బతకడానికి ఏ పని చేస్తే ఏంటి చెప్పు? బా ఏం చెప్పావు బేబీ, నువ్వు చెప్పిన దానికి ఫిదా అయిపోయాను. మీ మెలో డ్రామాలు ఆపితే ఎలాగో పని మనిషిని పెట్టుకుందాం అనుకున్నాం కదా, దాని గురించి మాట్లాడదాం. నిన్ను పని మనిషిగా పెట్టుకోవాలంటే లెట్ మీ స్పీక్ బిఫోర్ యూ స్పీక్. బా బేబీ, ఇంగ్లీష్ చెత్త కూడా వేస్తున్నావే. నేను కూడా అదే అందాం అనుకున్నా. షీ స్పీక్స్ రియల్లీ వెల్. మీ ఇంట్లో పని చేయాలంటే మీకు నేను నచ్చడం కాదు, నాకు మీరు నచ్చాలి. ఇదేందా ఇది నేడ చూడలా. పని మనిషికి మనం నచ్చడం కాదు, పని మనిషికి మనం నచ్చాలంట. అదే కదా మీరు అనుకుంటుంది? ఆ మాత్రం ఉంటుందండి మరి మా బేబీ అంటే. ఆయ్, మీ ఇంట్లో పని చేస్తున్నాను కదా అని నన్ను పని మనిషి అనకూడదు. అలాగే మీ ఇంటికి వచ్చే వాళ్ళకు కూడా నన్ను పని మనిషి అని పరిచయం చేయకూడదు. పనమ్మాయి అని కాకపోతే ఇంకేమనాలి? డోమ్ అంటే హా? డొమెస్టిక్ ఆపరేషన్స్ మేనేజర్. ప్రతిసారి అంత పెద్ద పేరుతో పిలవాలంటే వీళ్ళకి కష్టం కదమ్మా. దెన్ యూ గైస్ కెన్ కాల్ మీ బేబీ. ఓకే బేబీ. హా, రే బేబీ. నువ్వు ఇలా లాక్ పంచుడు. ఎలా? అలాగేనండి. నేను కూడా మిమ్మల్ని సార్ మేడం అని పిలవను, మిమ్మల్ని కూడా మీ పేర్లతోనే పిలుస్తాను. కరెక్టే. వాట్? మీ వర్క్ ప్లేస్లో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో నా వర్క్ ప్లేస్లో కూడా నన్ను అలాగే ట్రీట్ చేయాలి. ఇట్స్ ఎ కార్పొరేట్ కల్చర్, డోంట్ యు నో? ఐ నో. బై ద వే యూ కెన్ కాల్ మీ కళ్యాణ్. నైస్, ఐ లైక్ యువర్ నేమ్. బట్ ఐ డోంట్ లైక్ యువర్ నేమ్ బేబీ. ఏదో నిబ్బ పిలుచుకున్నట్టుంది. ఇట్స్ ఓకే, అందరికీ నేను నా పేరు నచ్చాలనేం లేదు కదా. బా ఏదైనా అంత పాజిటివ్గా తీసుకుంటావు బేబీ, అందుకే నేను బంగారం అనేది. ఈడు ఎక్స్ట్రా. ఇకపోతే మీరు చేసుకునే టిఫిన్స్ నేను తిన్ను,
మీ టీ కాఫీలు నేను తాగను. నేను చేసిన పుల్లట్లయితే అస్సలు వదిలిపెట్టరు. అదే ఉప్మా పెసరట్లయితే లొట్టలేసుకుని తింటారు తెలుసా? అవును, రాజీ గారి చేతి వంట తింటే పోయేవాడు కూడా లేచి వస్తాడు. అంత బాగుంటాయి రాజీ వంటలు. నీకెలా తెలుసు? అది సేమ్ అంటే- క్వశ్చన్. అంటే అది నిన్న నేను చేసిన పులిహోర తిన్నారు కదా బావా. ఓహో. I drink protein shake or fruit juice, oatmeal for breakfast. ఓ, డైట్ కాన్షియస్ అనమాట. ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్. నువ్వు ఇంప్రెస్ అవ్వాల్సిన వాళ్ళకి ఇంప్రెస్ అయితే చాలు, అందరికీ అవ్వాల్సిన పని లేదు. నాకు మీ శాలరీ స్లిప్స్, ఈఎంఐ అండ్ సిబిల్ స్కోర్ డీటెయిల్స్ కావాలి. అవన్నీ దేనికి? బ్యాంక్లోనే ఏమైనా ఇప్పిస్తున్నారా ఏంటి? కాదు, అది చూసి మీరు నన్ను అఫోర్డ్ చేయగలరో లేదో చూసుకోవాలి కదా. మనం జాయిన్ అయ్యేటప్పుడు కంపెనీ డీటెయిల్స్ చెక్ చేసుకుంటాం కదా, అలా అన్నమాట. ఎగ్జాక్ట్లీ, యు సీమ్ వెరీ ప్రొఫెషనల్. యా, ఆఫ్ కోర్స్. వాట్స్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 15K, ఎక్స్క్లూడింగ్ GST అండ్ ట్యాక్స్. వాట్, 15K? నా పాకెట్ మనీ కూడా అంత ఉండదు. దట్స్ నాట్ మై ప్రాబ్లం. అయినా పని మనిషికి ఎక్కడైనా 15,000 ఇస్తారా? హలో, నేను మీరు అనుకుంటున్నట్టు లో క్లాస్ కాదు. వీసా వస్తే యూఎస్ వెళ్ళి ఎంఎస్ చేస్తాను. సూపర్. ఎంఎస్ చేయాలనుకున్న దానివి ఇంట్లో పనులు చేయడానికి రావడం ఎందుకో? ఏ యుఎస్ఎల్లో ఎంఎస్ చేసే వాళ్ళందరూ రెస్టారెంట్లో పెట్రోల్ బంకుల్లో పనిచేస్తే లేంది, నేను ఇండియాలో పనిచేస్తే తప్పేంటి? చెయ్యొచ్చు కానీ 15,000 అంటే కష్టం. 3,000 ఇస్తే మా ఆకివీడులో మొత్తం పనులన్నీ చేస్తారు తెలుసా? ఇది ఆక్వీడ్ కాదు, హైదరాబాద్. యూఎస్ఎల్ ఎంఎస్ చేసేతను మన ఇంట్లో పని చేస్తుందంటే ఆ మాత్రం శాలరీ ఉండడం తప్పులేదు. అంత జీతం ఇచ్చి పనిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జీతం అంతా మిమ్మల్ని ఇమ్మన్నట్టు ఎందుకంటే అంత ఫీల్ అయిపోతారు. ఆ శాసనాల గ్రంథం ఏదో ఉంది, ఏంటిది? అది నియమ నిబంధనల గ్రంథం. ఆ నియమ నిబంధనల గ్రంథంలో ఖర్చులన్నీ సిరిసగం రాసుకున్నాం కదా, సగం జీతం మీరేయండి, సగం జీతం మేము ఇస్తాం. అయినా సరే టూ మచ్. టోటల్ శాలరీ 5,000 అయితే ఓకే, లేదంటే లేదు. మీరు ఉండండి, శాలరీ మ్యాటర్ నేను తనతో పర్సనల్గా మాట్లాడతాను కదా. ఎదుగు బేబీ, శాలరీ మ్యాటర్ పక్కనట్టి నీకు ఇంకేమైనా డిమాండ్లు ఉంటే చెప్పు. తాగడానికి అవో వాటర్ కావాలి, వాడుకోవడానికి వైఫై యాక్సెస్ కావాలి. డేలో ఒక్క పూట వస్తే 1 hour వాక్ చేస్తా. మంత్లీ 1 sick leave, 1 personal leave, 1 annual leave. శాలరీ హైక్స్ ఏం వద్దా? అది 1-on-1 లో ఉన్న పర్ఫార్మెన్స్ రివ్యూ అప్పుడు డిస్కస్ చేస్తా. జాబ్ మేము మీకు ఇస్తున్నామో నువ్వు మాకు ఇస్తున్నావో అర్థం కావట్లేదు. వి డోంట్ వాంట్ ఎ మేడ్ లైక్ యూ. కావాలంటే వేరే వాళ్ళని పెట్టుకుంటా. మీరు కావాలంటే వేరే వాళ్ళని పనిలో పెట్టుకోలేరు, నేను ఒప్పుకుంటేనే పెట్టుకోగలరు. వాట్ డు యు మీన్? ఈ ఏరియా డొమెస్టిక్ ఆపరేషన్ మేనేజర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ నేను. సో నన్ను కాదని ఇక్కడ వర్క్ చేయడానికి ఎవ్వరూ రారు. ఏం చేస్తున్నావు? ఏమీ లేదే, లాక్ బాగు చేస్తున్నాను. ఇక్కడ నీ లైఫ్ లో లాక్ చేసుకొని నువ్వు అక్కడ లాకులు బాగా చేసుకుంటున్నావా? ఉహ్హు. ఏంట్రా నిట్టూరుస్తున్నావు? ఏమీ లేదే, కంట్లో దుంపడితేను ఊతున్నాను. దేనికంట్లోరా బట్టబాజ్? దేని కంట్లోనే కాదే, నా కంట్లోనే. నీ కంట్లో నువ్వెలా ఊదుకుంటావురా ఊల్ఫా? అంటే ఇందాక నిట్టూర్చారని ఒప్పుకుంటే నువ్వు తిడతావని ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని ప్రయత్నిస్తే చివరికి నీకు దొరికిపోయానే. ఇలా అబద్ధాలు చెప్పే కదా నా జీవితాన్ని నాశనం చేసినావు. నీ జీవితం ఎక్కడో నాశనం అయిందే. జీవితం బాగానే ఉంది కదా, 3 పువ్వులు 6 కాయలు సంతోషంగా ఉంది. 3 పువ్వులు 6 కాయలా? ఏ పువ్వులు ఏ కాయలు? ఏ రోజైనా పువ్వులు కాయలు కొన్న ముఖమేనారా? అబ్బా, పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేసి మరీ తిట్టాలా? ఇంటికి వచ్చాక తిట్టవచ్చు కదా బంగారం. అక్కడ నువ్వేదో కలెక్టర్ పని చేస్తున్నట్టు కటింగ్ ఇవ్వకు. అయినా నువ్వు వచ్చినప్పుడే తిట్టాలని ఏమన్నా రూల్ ఉందా? నాకు 3 వచ్చినప్పుడు తిడతా. ఇప్పుడు నువ్వు నన్ను తిట్టడం ఆపడానికి నేనేం చేయలేదు చెప్పు. 1000 రూపాయలు ఫోన్ పే చెయ్యు. ఓజీ ఫ్యాన్ షో చూస్తా. ఇప్పటికిప్పుడు 1000 అంటే నేను ఎక్కడి నుంచి తేవాలే? 1000 అబద్ధాలాడి పెళ్లి చేయమన్నారని సొల్లు చెప్పడం కాదురా, 1000 రూపాయలు సంపాదించడం కూడా తెలియాలి. సరే సరే, ఆ 1000 రూపాయలు వీళ్ళకి రిపేర్ పేరు చెప్పి బాత్తలే. గంటలో 1000 పడకపోతే నిన్ను బాదుతా. కిందేళ్ళ పరిస్థితి ఏంటో. ఈ స్ట్రీట్ లాటరీలో ఈ ఇల్లు వచ్చింది నాకే. సో నేను కాకుండా ఇంట్లో ఎవరూ వర్క్ చేయలేరు. సో మీకు నా ఆప్షన్ నేను మాత్రమే. ఇట్స్ అప్ టు యూ. బేబీ చెప్పింది కరెక్టే, తనని తప్పించి వేరే వాళ్ళు ఎవరిని పనిలో పెట్టుకోలేరు. అయితే మన పని మనమే చేసుకుందాం. ఆల్ ది బెస్ట్. మీరు ఏ విషయం అన్నది మీ అంతటా మీరు డిసైడ్ అయ్యి కాల్ చేసే వరకు నేను రాను. బేబీ, ఇదిగో బేబీ, నిన్నే. బేబీ, ఇదిగో నిన్నే. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటే? ప్రేమ లేని చోటైనా నేను ఉండగలనేమో కానీ ఇలా రెస్పెక్ట్ లేని చోట నేను ఉండలేనని నీకు తెలుసు కదా. ఫేస్బుక్లో నేను నీకు పంపిన కొటేషన్లో ఉందండి. అందుకే నీకే చెప్తున్నా. చెప్తే చెప్పాలో కానీ నువ్వు ఇలా కలక్క నాలుగు కలితే నువ్వు ఇలా సడన్గా వెళ్ళిపోవడం నాకేం నచ్చలేదు. పద లోపలికి వెళ్దాం. నేనొక్కసారి పంతం పట్టానంటే ప్రాణమైన వదిలేస్తానేమో కానీ పంతాన్ని కాదు. ఇది కూడా నువ్వు పంపిన కొటేషనే. వాళ్ళంతటా వాళ్ళు కాల్ చేసి పిలిస్తే కానీ నేను రాను. నీ కాల్తో ఏంటి? నువ్వు నేను అంటే బెస్టీస్. ఫ్రెండ్గా పిలుతున్నాను, లోపలికి వెళ్దాం పద. చూడు, ఫ్రెండ్గా అంటే బయట మాత్రమే కలవగలను. అదే జాబ్ ఉంటే ఇంట్లో కూడా కలవచ్చు.
అయినా యూఎస్ వీసాకి అప్లై చేయడానికి నా డబ్బులు కావాలి. బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక ఇలా పనిచేస్తున్నాను. అంతేకాని నాకేం గతిలేక కాదు. నాకు ఇప్పుడు మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. నీకు ఎంత కావాలో చెప్పి నేను అరేంజ్ చేస్తా. నాకేమో అప్పొద్దు, అలాగని ఫ్రీగా కూడా వద్దు. నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అని నీకు తెలుసు కదా. తెలుసు. నువ్వు అంతలా నాకు హెల్ప్ చేయాలనుకుంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించి నాకు ఈ జాబ్ వచ్చేలా చెయ్యి, లేదా ఈ టాపిక్ ఇక్కడే వదిలే. ఎన్నాళ్ళు అప్పు కావాలనుకునే ఫ్రెండ్నే చూశాను కానీ నీలా జాబ్ కావాలని అడిగే ఫ్రెండ్నే ఇప్పుడు దా చూడలేదే. ఈ విషయంలో జమ్మే నువ్వు. అమ్మా పని అయిపోయింది, పేమెంట్ ఇస్తే వెళ్తాను. బాబాయ్ అవన్నీ నాకు తెలియదు బాబాయ్ గారు, వీళ్ళని అడగండి. ఆ? మేడం పేమెంట్ ఈ ఇంట్లో ఏ రిపేర్స్ వచ్చినా ఏజెంట్ గెటప్లో ఉన్నప్పుడు అన్నీ నేనే చూసుకుంటా అని చెప్పావు, మర్చిపోయావా? మర్చిపోలేదు మేడం. రిపేర్స్కి సర్వీస్ ఫ్రీయే, పార్ట్స్ రీప్లేస్ చేసాం, వాటి పేమెంట్ ఇవ్వాలి మేడం. బిల్ ఈయనకి ఇచ్చేసేయి, లెక్కలు కూడా ఈయన చూసుకుంటాడు. ఏంటి లాక్ కాస్ట్ 1000 రూపాయలా? ఆ, అంత కాస్ట్లీ లాక్ అయిపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఇంటికి. సరిపోయింది. నేను నీకు మాట ఇస్తున్నాను. ఛత్రపతిలో డార్లింగ్ చెప్పినట్టు ఒట్టేసి ఒక మాట ఒట్టేకుండా ఒక మాట చెప్పను, అర్థమైందా? ఇంట్లో వాళ్ళు నేను పనులు ఎట్టుకునేంత వరకు నేను నిద్రపోను, వాళ్ళని నిద్రపోను. థ్యాంక్ యూ అంజీ. అండి ఈ బేబీని పనిలో పెట్టుకోవడానికి నేను మొదలెట్టిపోయి ఆపరేషన్ బేబీ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో మీరే చూస్తారు కదా. అప్పటిదాకా ఈ ఎపిసోడ్కి లైకులు కొట్టి కామెంట్లు ఎట్టి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేరింగ్ చేసేయండి. ఇదిగో బేబీ, ఇంతసేపు హక్ చేసుకుంటే మా ఆవిడ ఫీల్ అయిపోద్ది, కొంత బ్రేక్. చూసారు కదండి, బెస్ట్ వెళ్తూ ఇదే ప్రాబ్లం.